శాలేము రాజు ప్రాణేశ్వరి వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా ప్రేమకు ప్రతిరూపమా శారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి ఊహాగానాలు నీ రూపమై ఉర్రుతలాడెను నీ రాజులో ఊహాగానాలు నీ రూపమై ఉర్రుతలాడెను నీ రాజులో ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగం శారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి క్షీర సహిత ద్రాక్షారసపానములు నీ ప్రభువారించే పానములు క్షీర సహిత ద్రాక్షారసపానములు నీ ప్రభువారించే పానములు అందాల ఉద్యానవనమా సంగీత నాదాల స్వరమా అందాల ఉద్యానవనమా సంగీత నాదాల స్వరమా ఆత్మీయ రాగమా ఆనంద తైలమా నీ ప్రియునికి స్వాస్థ్యమా ఆత్మీయ రాగమా ఆనంద తైలమా నీ ప్రియునికి స్వాస్థ్యమా శారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా ప్రేమకు ప్రతిరూపమా శారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వందనాలు వందనాలు సిస్టర్. చక్కటి పాట సందర్భానుసారంగా మన కేసీఆర్ సిస్టర్ గారు కూడా ఇప్పుడు పరంగీతాలే చెప్తున్నారు కనుక షూలమితిని గురించి చక్కటి పాట మధుర గానంతో గానం చేసినటువంటి అన్నపూర్ణమ్మకి జూమ్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. మనం నిజంగా ప్రభువుకి స్వాస్థ్యంగా ఉన్నామా, మన ప్రియునికి ప్రేమకు ప్రతిరూపాలుగా ఉన్నామా పరిశీలన చేసుకుందాం. ఎన్నో పాటలు వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం, విని ఈ చెవితో విని ఆ చెవితో మర్చిపోక ఉంటున్నామా లేదా పరిశీలన చేసుకొని మన ప్రియునికి స్వాస్థ్యంగాను ప్రేమకు ప్రతిరూపాలుగాను మనందరం ఉండాలని ఈ సమయంలో కోరబడుతున్నాము.
చక్కటి పాటను గానం చేసినటువంటి అన్నపూర్ణమ్మ సిస్టర్ గారికి జూమ్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలమ్మా. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చాము. శ్రేష్టమైన సమయము అని ఎందుకు అంటున్నానంటే, ఈ దినమంతా 24 గంటల్లో మన పనులు మనం చేసుకుంటూ మన వ్యవహారాలలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం అందరం జూమ్లో కలిసి వచ్చాము. దేనికోసం కలిసి వచ్చామంటే దేవుని వాక్యం వినటానికి. కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రియ సోదరి కెజియా సిస్టర్ గారి ద్వారా ఏం మాట్లాడబోతున్నారు, ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి. ఈ దినం మనకు వాక్యాన్ని అందించబోతున్న వాళ్ళు మనం అందరం ఎరిగినట్టే కెజియా సిస్టర్ గారు. మరి పరమగీతాలలో మనకి చాలా కాలం నుంచి జూన్ మాసం నుంచి వాక్యం ధ్యానాలు చెప్తూ ఉన్నారు. వచనం వెంబడి వచనం ఎంతో ధ్యానపూర్వకంగా మనందరం శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలు దీవెన ఆశీర్వాదం పొందాలి. సిస్టర్ గారిని గురించి మనకు అంత సుపరిచితమే, కానీ మాదిరి కొరకు ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మన ప్రియ సహోదరి కెజియా సిస్టర్ గారు హైయర్ ఎడ్యుకేషన్ చేశారు, మంచి చదువుకున్నారు, చక్కటి ఉద్యోగాలు ఇప్పుడు అందరు చేసుకున్నట్టు చేసుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారుగా ఉన్నారు. అయితే మన సోదరి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఓ పని చేశారు. ఏంటంటే, సిస్టర్ గారే పుస్తకంలో రాశారు, యెకోబేదుని గురించి రాస్తూ, యెకోబేదు పిల్లలందరట దేవుని డిపార్ట్మెంట్లోనే ఉద్యోగాలు చేస్తూ వచ్చారట, ముగ్గురు. అలాగే సిస్టర్ కూడా ఇహలోక సంబంధమైన ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఏం చేశారంటే, దేవుని డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని యవ్వన ప్రాయం నుంచి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని అప్పటి నుంచి సేవ చేస్తున్న వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. ఆ దినాలలో ఒక రకంగా చెప్పాలి అంటే ఫెసిలిటీస్ లేని దినాలలో, ట్రాన్స్పోర్ట్ లేని దినాలలో ఎంతో శ్రమించి ఈ మూల నుంచి అనంతపురం నుంచి వైజాగ్ దాకా ప్రయాణం చేసి ఎన్నెన్నో ప్రయాణాలు చేసి బస్సులలోనే, ఇప్పట్లో లాగా మెట్రో ట్రైన్స్, వందే భారత్లు, ఫాస్ట్ ట్రాక్లు అవన్నీ లేని దినాలు అవి. అలాంటి దినాలలో సిస్టర్ గారు ఎంతో శ్రమించి ఎన్నో ప్రదేశాలకు ప్రయాణం చేసి మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్తని, స్త్రీల మధ్య పరిచర్యని ఎంతో చక్కగా అభివృద్ధి చేసినటువంటి సోదరిగా మనం చెప్పుకోవాలి. తన జీవితం అంతా ప్రభువుకి అంకితం చేసినటువంటి సహోదరిగా సాక్ష్యం ఇవ్వగలను. నేను కూడా బాగా ఎరిగిన దాన్ని సోదరిని కాబట్టి చెప్పగలుగుతున్నా. అయితే ఈరోజు ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న ఏంటంటే, మనం ఎంత మాత్రం మన జీవితాల్ని ప్రభు కోసం సమర్పించుకోగలిగాం? మంచిదే, సోదరి బాగా సమర్పించుకున్నారు అని చాలా విషయాలు చెప్పుకున్నాము. అయితే ఆమె జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. మన జీవితాల ద్వారా మనం ఏమైనా దేవునికి మహిమ తెచ్చామా? మన రోల్ మోడల్గా సిస్టర్ని తీసుకున్నాం అనుకోండి, మనం ఏమన్నా ఆ పని చేయగలిగామా? ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే పోయాం, కానీ ఇప్పటి నుంచైనా దేవుని మహిమార్థం మన దేహాలని, మన శరీరాలని ఉపయోగించి దేవుని కొరకు జీవిద్దాము. అందరం కూడా అలా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సిస్టర్ ఒక్కళ్ళే కాదు, మనం కూడా చేయాలి. అటు మన సమయాన్ని, మన శక్తిని, మన బలాన్ని ప్రభు కోసం వినియోగిద్దాం. అలా దేవుని సేవలో ఎంతో శ్రమించినటువంటి మన ప్రియ సహోదరి, అనుభవజ్ఞులైన కెజియా సిస్టర్ గారు మన మధ్యలో ఉండటం, మనకు వాక్యాన్ని అందించటం ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం. ఇప్పుడు మన ప్రియ సహోదరి కెజియా సిస్టర్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు మనం వినబోయే 1 గంట చాలా శ్రేష్టమైన సమయం. కారణం ఏంటంటే, దేవుడు తన దాసురాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. మానవులు ఎవరెవరో మాట్లాడుతుంటే, గొప్ప గొప్పోళ్ళు మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తితో వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎవరో గొప్పోళ్ళు కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రియ ప్రభువు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, మన ప్రియ సహోదరి కెజియా సిస్టర్ ద్వారా. అటు మనం అందరం అమ్మ ఈ సమయంలో మన సెల్ ఫోన్స్ అన్ని మ్యూట్లో పెట్టుకొని ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా శ్రద్ధగా దేవుని మాటలను మనం విందాం.
విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడం కాక విన్న వాళ్ళము మన జీవితాలలో వాటిని అనుసరించి ఆత్మీయంగా మేలు దీవెన ఆశీర్వాదం పొందుదాం గాక. దేవుడు ఈ సమయాన్ని సోదరికి అప్పగిస్తున్నాం. సిస్టర్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా ఆలకించి ఆశీర్వాదం పొందుదాం. సిస్టర్ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలు. చేరు వచ్చిన సోదరి మనందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మించి ప్రభు వాక్యమును ప్రేమించి జూమ్ కూడికలకు దాదాపు 5 ఏళ్ల నుంచి సమావేశం అవడానికి ఆశ కలిగి దేవుని సంధికి వచ్చిన ప్రతి దైవ బిడ్డకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత పరిచయం నన్ను గురించి అవసరం లేదేమో, ప్రేమను బట్టి అలా చెప్పారు కానీ నిష్ప్రయోజకమైన దాస్తాలను చేయవలసింది కూడా చేయలేదు. ఎంతో అజ్ఞానినైనా అసమర్థురాలైన నన్ను తన ప్రేమతో అనాది కాల సంకల్పంతో నన్ను ప్రేమించి ఇంటర్ చదువుతూ ఉండగా 10th చదువుతుండగా ప్రభు నన్ను ఆకర్షించి రక్షణ విషయంలో 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఈ కొరకు ఏం చేయాలన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క ఘనమైన గొప్ప పిలుపు కొరకై దేవునికి వందనాలు. తగిన సామర్థ్యంతో నేను పని చేయలేకపోయినా దేవుడు అపనమ్మకస్తురాన్ని నాకు ఈ పనిని అప్పగించాడు. మరి చేయవలసింది ఎంతో ఉంది. బతికే దినాలు కొద్ది దినాలే ఉన్నాయి. ఈ కొన్ని దినములు అది రమ్యంగా ప్రభుకి ఇష్టమైన సేవ చేయడానికి నన్ను భర్తగారిని సేవ చేస్తున్న చిన్న బాబుకు, అలాగే ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్న పెద్ద బాబుకు, జాన్కి, పాల్కి దేవుని కృప అనుగ్రహించలాగా దినదినం మనం ప్రార్థనలు ఎత్తి పట్టాలని మనం చేస్తున్నాను. ఈరోజు క్విజ్ ఏమైనా కావాలంటారా? డైరెక్ట్ గా వెళ్ళిపోదామా వాక్యంలోకి? సరే, బైబిల్లో ప్రేమతో ప్రారంభించి ప్రేమతో ముగించిన గ్రంథం ఏది? పరమగీతాలు. చక్కగా వింటున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మననే ఈ మాట మీకు చెప్పాను కాబట్టి అది గుర్తుంది మీకు. పరమగీతము గ్రంథం ప్రేమతో ఆరంభమైంది, ప్రేమతోనే ముగించింది. ఆ తర్వాత రిస్పాకు బైబిల్లో ఎంతమంది భర్తలు? రిస్పాకు ఎంతమంది భర్తలు? ఇద్దరు. ఎవరెవరు? సౌలు ఉపపత్ని సౌలుకు ఉపపత్ని ఎవరు చెప్పింది? అబ్నేరు. ఎస్తేర్ మా. వెరీ గుడ్. ముందు సౌలు యొక్క ఉపపత్ని, ఆ తర్వాత సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు ఆమెను ఉంచుకున్నాడు కదా, కాబట్టి ఇద్దరు భర్తలు. నెక్స్ట్, పౌలు ఎవరిని తన ప్రాణం వంటి వాడు అని చెప్పాడు? యేసుక్రీస్తు ఎవరి సంతాన స్వభావంను ధరించుకున్నాడు? అబ్రహాం సంతాన స్వభావంను ధరించుకుని ఉన్నాడు. హామాను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చేసుకున్న పండుగ పేరేంటి? పూరీం పండుగ. సంసోను తన చివరి కాలంలో చంపిన ఫిలిస్తీయుల సంఖ్య ఎంత? 3000. బ్రతికున్న దానికంటే ఎక్కువ. తొడలతో తుంట్లను మరి విరగొట్టి ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. సంసోను యొక్క ఆయుధాలు ఏంటి? దవడ ఎముక. నక్కలకు సైన్యాధిపతి సంసోనుగా కూడా చెప్పుకోవచ్చు.
నక్కలే ఆయన ఆయుధాలు, గాడిద దవడ ఎముకయ్య ఆయన ఆయుధాలు. చేతిలో ఏమీ లేకపోయినా ఆత్మ ద్వారా దేన్ని చంపాడు ఆయన? సింహాన్ని చంపాడు. చాలా మంది సింహాన్ని సైన్యాన్ని కూడా చంపాడు కదా. ఆగములలో జబ్బు పుట్టి బహుబాధపడిను. ఈ విషయంలో ఆశారాజు అండి. రాజు ఆశ వైద్యుని పట్టుకున్నాడు గాని దేవుని దగ్గర విచారణ చేయలేదంట. ఎవరు ఆ రాజు? ఆశ అందరూ దేవుని మాటలుగా చెప్పబడిన నెకో రాజు మాటలు వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చిన యూదా రాజు ఎవరు? రాజు నెకో రాజు మాటలు వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చిన యూదా రాజు ఎవరు? యెహోషాపాత యెహోరాము కాదు, యోతనే ప్రారంభమవుతుంది. యెహోయాకీము. యోషియా. కరెక్ట్. దేవుని శత్రువులలో ప్రధాన శత్రువు ఎవరు? సాతాను. అపవాది అపవాది ఎట్లా ఉంటాడు? అమాలేకీయులు. లూసిఫర్ అండి, లూసిఫర్. అది మామూలుగా అందరికి తెలిసిందే. కానీ ఈ లోకములో దేవుని పిల్లలైన ఇశ్రాయేలుకు కొద్దిమంది శత్రువులు ఉన్నారు. మీ శత్రువులే నా శత్రువు అంటాడు దేవుడు. అలాగూ దేవుని శత్రువుల్లో ప్రధానమైన శత్రువు భూలోకంలో ఫరో సైన్యమా? ఫరో అండి. బాబెల్. దీని గురించి చాలా సార్లు మనం చెప్పలేము, ఎందుకంటే కొన్ని రేర్ విషయాలు ఉంటాయి. ఇర్మియా గ్రంథం 51:1 మనం చూస్తే అక్కడ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క ప్రధానమైన శత్రువు బాబెలు, బబులోను వారు అని, ఆ రాజులని మనకు తెలుస్తుంది. యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు పుట్టించు బంగారు పాత్ర ఏది? మత్తు పుట్టించు బంగారు పాత్ర 51:7 ఉందండి. ఇది కూడా ఇర్మియా గ్రంథం 51:7 బంగారు పాత్ర బాబెలే. తన కుటుంబ సభ్యులు తాను వెళ్ళిన పాతాళంలోనికి రాకుండా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఎవరు? ధనవంతుడు. నేను క్రీస్తుతో కూడా డాష్ వేయబడి ఉన్నానని సిలువ వేయబడి ఉన్నారండి. ఎపఫ్రోదితు క్రీస్తు నిమిత్తము తన డాష్ నైనను లక్ష్య పెట్టక డాష్ తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక దేనికి సిద్ధమై ఉండెను? చావునకు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో నన్ను ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదని. మహారాజు కీర్తనములు అలా చెప్తారని తెలుసు అని యోబు ఏ ప్రవక్త అన్నాడు? యోబు కాదు, దావీదు కాదు, యోబు యెషయా ప్రవక్త అన్నాడు. 26:9 26:9 యెషయా. ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన చెట్టు పేరే అండి. తొలిచూలును కనిన కన్యక ఎవరు? మరియా తల్లి మరియా. మరి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే
తల్లి అని పిలువబడిన స్త్రీ ఎవరు? మరియనే అమ్మా. వినిపిస్తారు. గప్పాల మారి అని ఏ దేశానికి పేరు? బబులోను. బబులోను. ఐగుప్తు. ఐగుప్తు. ఇందాకే చదివాను, మర్చిపోయాను. ఆ తర్వాత బైబిల్లో మొట్టమొదట స్తుతి అనే పదం ఎవరి జీవితంలో కనిపిస్తుంది? భర్త చేత ప్రేమించబడిన స్త్రీ ఎవరు? ఆ? భర్త చేత ప్రేమించబడిన స్త్రీ ఎవరు? రాహేల్. ద్వేషించబడిన స్త్రీ? లేయా. లేఖనాలలో ఏ అధికారి తనకు రావాల్సిన సొమ్ము తీసుకొనలేదు? నెహెమ్యా. నెహెమ్యా. అదే అతని బంధువులు కూడా తీసుకోలేదని రాయబడింది. బంధువులు కూడా ఆశించలేదు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవని దేవుడు ఏ యూదారాజుతో చెప్పాడు? యెహోషాపాతు. వెరీ గుడ్, యెహోషాపాతు. ఏ తల్లిదండ్రులు పాపం చేయగా వారి పిల్లలు చనిపోయారు? తల్లిదండ్రుల పాపాన్ని. అదే అహాబు, యెజబేలు. అవును. ఇంకా దావీదు బెత్షెబా పాపంకై తన కుమారుడు చనిపోయాడు. అలాగే ఎరుకో పట్టణాన్ని కడితే కుమారుడు చనిపోతాడు అని చెప్పాడు. జ్యేష్ఠుడు చనిపోతాడు. 2 మార్లు దుప్పటితో కొట్టబడిన నది ఏది? యోర్దాను. మంచిది, స్తోత్రం. అప్పుడప్పుడు ఇలాగా దేవుని వాక్యాన్ని మర్చిపోయిన విషయాలు, తెలియని విషయాలు అవగాహన కొరకు, జ్ఞాపక శక్తి కొరకు చెప్పుకోండి చూద్దాం అంటే మరి మన యొక్క మనసులో ఎంత జ్ఞాపశక్తి ఉంది అని బేరీజు వేసుకోవడానికి దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు మనం ఇలాగా చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి పరమగీతముల గ్రంథము, దేవుని సన్నిధిలో పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. అదొక్కటే చదువుకుందాము. 2:14. బండ సందులలో నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించి నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలు, చిన్న ప్రార్థన సాయం ప్రభుని కోరుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, అమరత్వములన్న దేవా, సాటి అని సత్యదేవ, దుర్వగాహమైన తేజస్సులో ఉన్న దేవా, అనేక ఏండ్లు దేవానైనా నీ ఏండ్లు నాన్న అపరిమితమైనది. అందుకే నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు, వెలుపుల్లో నీతో సమలు ఎవరూ లేరు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు. అందుకే కోటాను కోట్ల దూతలు నాన్ స్టాప్ గా మిమ్మల్ని స్తుతిస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందములు, స్తోత్రములు. దేవా, మాట తప్పనేరని దేవుడవు, అబద్ధమాడనేరని దేవుడవు నాయన. అబద్ధ మాటకు నీవు నరమాత్రుడు కాదు ప్రభువా. నీకు స్తోత్రం, వందనాలు. మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. పూజనీయమైన మీ నామమును, పరిశుద్ధమైన మీ నామమును, స్తోత్రార్హమైన మీ నామమును, మాకు బలమైన దుర్గమైన నామమును, దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. నాయన, మహిమ గల దేవుడవై మా మధ్యకు వస్తే మేము చూడలేము, మీ స్వరమును మేము వినలేమని తెలిసి నరమాత్రులమైన మమ్మల్ని, పాపశాపగ్రస్తులమైన మమ్మల్ని దర్శించుటకు, మాతో మాట్లాడుటకు, దేవానైనా మీ స్వరం వినిపించుటకు నరుడుగా ఈ లోకంలోకి మీ ప్రియ కుమారుని పంపారు. నీ ముద్దుల కుమారుణ్ణి, మీ యొక్క జనితైక కుమారుణ్ణి, మరి కుమారుడని పిలువబడిన ప్రభువుని, మనుష్య కుమారుడైన ప్రభువుని, మధ్యవర్తి అయిన నరుడుగా మీ ప్రియ కుమారుని మాకు ఈ లోకంలోకి మీరు పుట్టించారు. రక్త మాంసాలను ధరించి
ఆయన మా కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు ప్రభు. నాయన అలాగ నీ ప్రేమను మాకు బహిర్గతం చేశారు ఆ ప్రభు. మరి ముఖ్యంగా సిలువలో నాయన నీ ప్రేమ ఎంతో చక్కగా అర్థమవుతుంది. అర్థమైనా కూడా దాన్ని వర్ణించే శక్యం కాదు. అటువంటి శాశ్వతమైన ప్రేమతో, ప్రాణం ఇచ్చిన ప్రేమతో, రక్తం ముద్దగా తడిసిపోవడానికి మీ ప్రియ కుమార్ని అర్పించిన ప్రేమతో దేవానైనా పాప శాపగ్రస్తులమైన మమ్మల్ని మీరు ప్రేమించి దీనులమై ఉండగా మమ్మల్ని నీ రక్షణతో అలంకరించారు. మీకు వందనాలు. మా పాప దిగమరత్వాన్ని నుండి మమ్మల్ని తప్పించారు. మీ స్తోత్రం. జీవ గ్రంథంలో మా పేర్లు లిఖింప చేశారు పరలోక మందు. అలాగని మా పేర్లు మీ యొక్క గ్రంథంలో రాయించారు. మీకు స్తోత్రం దేవా. మీరున్న స్థలంలో తండ్రి మేము ఉండలాగున తిరిగి నీ ప్రియ కుమారుని పంపబోతున్నారు. ప్రస్తుతం అనాథులుగా విడవకుండా ఆత్మతో మమ్మను దర్శిస్తున్నారు. మా హృదయాల్లో ఉన్నారు. మా సంఘాల మధ్య మీరు సంచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమందిని మమ్మను వాక్య సమక్షంలో నాయన చేకూర్చారు, నడిపించారు. నీ స్తోత్రం. వాక్యం ముందు ఆకలి దప్పులు మీ బిడ్డలకు ఉన్నాయి. అదని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యం ఎన్నిసార్లు విన్నా తండ్రి, ఎన్నిసార్లు ధ్యానించినా, చదివినా, కోట్ల కొద్ది వాక్యాలు వింటున్నా, ఎక్కడేసిన గొంగల్లాగానే చాలా సార్లు మేము కనబడుతున్నాము. మీరు వచ్చి మమ్మల్ని చూసినప్పుడు మీలాగానే మీ పోలికలో, మీ సమరూపంలో, మీ సారూప్యంలో మేము కనపడడానికి సహాయం చేయమని వాక్యమైన దేవా మీరు మాతో మాట్లాడండి. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. మీ మాటల ద్వారా మమ్మల్ని కట్టండి ప్రభా. నాయన మమ్మను వాక్యం చేత దర్శించండి. పరిశుద్ధాత్మ సహాయం ఇవ్వండి. మీ నోటి మాటలు దేవా నాయన జీవపు మూటలు కనుక మాతో ఉండి మమ్మల్ని దర్శించి నీ రాకడలో ప్రభా ఎత్తబడే గుంపులో ఉండున్నట్లు వాక్యానికి మా జీవితాలు సమర్పించుకునేటట్టు మీరే చేయమని యేసయ్య పరిశుద్ధమైన, ఎన్నికైన, నమ్మకమైన నామములో నాయన వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరులారా, పోయిన వారం మనము బండ సందుల్లో ఎగురు నా పావురం అని, ముఖ్యంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు బండ అని, ఆ బండ కొట్టబడిన బండని ఎలా కొట్టబడినప్పుడు గాయములైపోయి ఆయన ఆ సందులలో మరి సంఘమైన మనం ఉన్నామని, ఎలాగో ఆయన సిలువ యొక్క శ్రమల గురించి మరి మనము ధ్యానం చేసాం. అందుకే దేవునికి స్తోత్రం. మరి సంఘమైన మనం సోదరి అన్నపూర్ణమ్మ గారు పాడారు కదా, యేసు ప్రభువు ప్రేమకు ప్రతిరూపం అంట. ఆయన ప్రేమతో రక్తము కార్చి ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన ప్రేమ ప్రతిరూపం. ప్రేమాతిశయమును పొందుకున్న వారం. ఆ ప్రభు యొక్క ప్రేమలోకి రావడమే మన అతిశయం. ఈనాడు క్రీస్తు బిడ్డలు, క్రిస్టియన్స్ అంటే లోకం హీనంగా చూస్తుంది, కానీ మన అతిశయం ఏంటంటే మన ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన వారమని మనం అతిశయించాలి. ఆయన ప్రాణేశ్వరి అంట, మనం సంఘము ప్రాణేశ్వరి. ఆ తర్వాత ఆయన యొక్క ప్రతిరూపం మనం, ఆయన స్వాస్థ్యం మనం, ఆయన యొక్క మరి పెళ్లి కుమార్తె మనం. మనకి ఎన్నెన్ని పేర్లు పెట్టుకున్నాడు ఆయన. ప్రాణేశ్వరి అని పిలువబడ్డానికి మనం ప్రాణం పెట్టామా? నిజంగా దేవుడు ఎన్నెన్ని చక్కని పేర్లు మనకు పెట్టాడో. ప్రియురాలని మనం పెట్టాడు. తర్వాత ఎన్నెన్నో 2వ అధ్యాయంలో చాలా సార్లు ఆ ప్రభు మనకు పెట్టిన పేర్లు ఎన్నో మనకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ మనం కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, విమోచించాడు. తన భుజస్కంధుల మీద మనం మోస్తున్నాడు. తన రొమ్మును మనల్ని ఆనించుకున్నాడు. అందుకే దేవునికి వందనాలు. ఈ బండ ప్రభు అయిన యేసు క్రీస్తుని, ఆయనే కొట్టబడిన బండని, ఆయనే నీరిచ్చిన బండని, ఆ తర్వాత పునాది బండ ఆయనేని, స్థిరమైన పునాది రాయి అని, అమూల్యమైన రాయి అని, తర్వాత స్థిరమైన రాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, తర్వాత అడ్డుబండ, అడ్డురాయి, నిషేధించబడిన రాయి, ఎన్నెన్నో విషయాలు ఆయన గురించి మనం చదువుతాం. అదంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు. మరి ఆ బండ సందుల్లో మనము ఎగిరే పావురం అని ఇక్కడ వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. సరే, ఈ యొక్క బండ సందుల్లో ఎగరవలసింది మనము స్థానిక సంఘమైన మనం. కానీ
ఈ బండ సందులో ఉన్నవారు ఎంతో ధన్యులు. నిజంగా ఏ తొందర వచ్చినా వెళ్ళి ఆయనలో ఆ బండలో, లేకపోతే దాని చేతిలో ఉన్న గాయాలు, కాళ్ళలో ఉన్న గాయాలలో, ప్రక్కనున్న గాయములు, వీపులో ఉన్న గాయములలో, కొట్టబడిన దేహమంతా కూడా పేటు బీటల్లాగా చీలిపోయిన ఆ ప్రభు సందుల్లోకి మనం రావాలి. ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యులము. కానీ ఈ లోకంలో ఈ బండ సందులోనికి రాకుండా ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు. వారిని గురించి ఒక విషయం ఆలోచన చేద్దాం మనము. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో చూడండి. ఇర్మియా గ్రంథం 48:28లో మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48:28 48 కాదు 28. ఇక్కడ కొద్దిమంది ప్రజలు ఉన్నారు, ఒక జనాంగం ఉంది. వారు ఎవరో చూడండి. మోయాబు నివాసులు. పట్టణములు విడువుడి, కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. వీళ్ళెవరు? మోయాబు నివాసులతో, మోయాబీలతో దేవుడు మాట్లాడుతున్నారు. అన్య జనాంగమైన ఈ మోయాబు వాళ్ళు వేటిని ఆశ్రయిస్తున్నారంట? ఏ సందుల్లో ఉంటారంట? వీళ్ళు కొండపేటు సందుల్లో ఉంటారంట. కొండపేటు సందుల్లో గూడు కట్టుకొని గువ్వల్లో, కొండలలో వారు కాపురం ఉంటారు. గువ్వల వలె కొండలలో వారు కాపురం ఉంటారు. సంఘమైన మనము బండ సందులో కాపురం ఉంటే, ఆయన ఆశ్రయం కోరుతూ ఉంటే, అన్యులు ఏ సందుల్లో ఉన్నారు? ఇక్కడ ఆ మాట మనం గ్రహించాలి. కొండపేటు సందులలో గూడు అనగా నివాసము కట్టుకొని ఉన్నారు అన్నట్టుగా చదువుతుంది. వీళ్ళు ఎలాంటి వారు? ఈ యొక్క మోయాబీయులు అంటే చూడండి 29లో ఏమని రాయబడింది? వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములు నాకు తెలిసే ఉన్నవి, చేయదగని క్రియలు వారు చేసి ఉన్నారు. నేను చదువుతున్నప్పుడు ఎన్ని వాళ్ళ క్యారెక్టర్స్ ఎన్నో మీరు వినే ఉంటారు. వాటిని కౌంట్ చేస్తే దాదాపు 8 వచ్చాయి. వీళ్ళు గర్వపోతులంట. గర్వమును గూర్చి అని మాత్రమే కాకుండా గర్వపోతులు అన్నాడు దేవుడు. గర్వము, అహంకారము, అతిశయము, పొగరు, తామసమును వచింపరాని వారి ప్రగల్భాలు, వారి క్రియలు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగానే కనిపిస్తాయి. వీళ్ళు గర్వపోతులని దేవుడు చెప్తున్నారు. గర్వపోతులు అందరూ దేన్ని ఆశ్రయిస్తున్నారంట? కొండపేటును, కొండలను ఆశ్రయిస్తారంట. కానీ గర్వము లేని వారమై, అనుకోగలిగిన వారమై, మరి విధేయత కలిగిన వారమై, మనము వచింపకూడని మాటలు పలకకుండా మన క్రియలు సత్క్రియలుగా చేసుకొని ప్రభుని మనం ఆశ్రయిస్తున్నాం. ఈ కొండపేటను ఆశ్రయించే వాళ్ళు మోయాబీలు మాత్రమే కాకుండా ప్రియులారా, ఓబద్య గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఓబద్య గ్రంథం మనకందరికి తెలుసు. యోనా, ఆమోసు, దానియేలు, హోషేయ, ఆ తర్వాత ఆమోసు ప్రక్కనే ఉండే గ్రంథము ఓబద్య గ్రంథం. ఓబద్యలో ఉండే ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరి కోసం అంటే, మొదటి అధ్యాయం 1వ వచనం అని చెబితే ఎదోమును గురించి ప్రభు యెహోవా సెలవిస్తున్నాడని రాయబడింది. ఈ ఎదోము అంటే ఎవరండి? ఎదోము ఎవరు? ఎదోము దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏషావు సంతతి వారు. వీళ్ళు కూడా కొండల మీద ఉండేవాళ్ళే, కొండ ప్రజలాగానే కనిపిస్తాడు. ఈ యొక్క ఎదోముకు పేరుకు అర్థం ఏంటి మనకు తెలుసు. ఎదోము అనగా ఎర్రని చిక్కుడుకాయల కూరను కోరినవాడు, అదే సమయంలో వ్యభిచారమును కోరుకున్నవాడు, ఆ తర్వాత శరీరాశను కోరుకున్నాడు. కనుక శరీర సంబంధులైన ఎదోమీయులనగా ఆ ఏషావు సంతతి వారు కూడా ఎక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు అంట. 3వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడైంది, కొండ సందుల్లో నివసించువాడా.
ఎదోమీయులు కూడా కొండ సందులోనే ఉంటున్నారు, మోయాబీయులు కూడా కొండ సందులోనే ఉంటున్నారు. వీరు అన్యులుగానే ఉంటున్నారుగా మనం చూస్తున్నాం. మోయాబు ఎవరి సంతతి వారు అండి? మోయాబీయులు ఎవరి సంతతి వారు? లోతు సంతతి. లోతు కుమార్తె. మోయాబీయులు గాని అమ్మోనీయులు గాని లోతుకు తన కుమార్తెల ద్వారా కనబడిన పిల్లలుగా చూస్తున్నాం. వాళ్ళు శరీర సంబంధులే. ఓబద్య గ్రంథంలో ఉన్న ఎదోమీయులు కూడా శరీర సంబంధులే. శరీర సంబంధులైన వారు తమకు ఆపద వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా కొండలను వారు ఆశ్రయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొండలు అంటే మనకి ఏమిటి గుర్తొస్తుంది చెప్పండి? ఏ కీర్తన గుర్తొస్తుంది? కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను. 121. అది మనం చూస్తే కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి? గర్వహృదయాలందరూ కొండల తట్టు వారు కనులెత్తుచూ ఉంటే, కానీ మనము ఎవరి తట్టు కనులెత్తాలి? చూడండి, 121 కీర్తన ఒకసారి మనం చూద్దామా? అదందరికీ తెలిసిందే. కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? అందరూ కొండల వైపు చూస్తున్నారు. కొండలు అనగా ఈలోక సంబంధమైన రాజ్యాలు, అధినేతలు, ఒకవేళ మంత్రులు, సామంతులు, రాజులు, అధికారులు, ఇలాంటి వారంతా కొండలు. ఈ లోక సంబంధమైన వారి తట్టు మనం కన్నులెత్తుచుంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో అదే కీర్తనలోనే 2వ వచనంలో రాయబడింది. వలన సహాయము, మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? బండ సందులో నుంచి వస్తుంది. బండలు మరి పరలోకంలో కనిపిస్తాయా, ఇహలోకంలో కనిపిస్తాయా? ఇక్కడే కానీ ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు బండగా పోల్చబడుతున్నాడు. కానీ ఆయన నివాస స్థలం ఎక్కడ? ఆయన ఎక్కడ నివసించేవాడు? 48వ కీర్తనలో మనం చూద్దాం. 48వ కీర్తన మొదటి వచనం. వీళ్ళందరూ కొండల వైపు చూస్తే మన దేవుడు ఎలాంటి వాడు? మామూలు కొండని ఆయన 48:1 దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఆయన సియోను పర్వతం మీద, పరలోక పర్వతం మీద ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? భూలోక సంబంధమైన దేవతలంతా వారు ప్రభుకే మొక్కుతున్నవారు. కానీ మన ప్రభు ఎక్కడున్నవాడు? పరలోక పర్వతం మీద ఉన్నవాడు. ఉన్నతమైన సింహాసనంలో, ఉన్నతమైన లోకంలో ఉన్నాడు. కనుక మనకు సహాయం చేయవాడు ఎవరు? ఆయన ఉన్నత పర్వతం మీద ఉన్నవాడు. కొండలనే మించినదే పర్వతాలు. ఆ పర్వతాలు లోక సంబంధమైన పర్వతాలు కాదు, కానీ మన ప్రభు అత్యున్నతమైన సింహాసనంలో, అమరత్వములో, తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు. ఈ రాజ్యంలోని అధినేతలు ఈ కొండల మీద ఉన్నవారు మనకు మరి గొప్పవారు కాదు. భూలోక దేవతలంతా ఆయన ముందర నమస్కరించి గడగడలాడాలని. కనుక మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సియోను పర్వతం మీద ఉన్నాడు. అక్కడి నుండి మనకు దేవుడు సహాయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆశ్రయించవలసింది మనకంటే ముందు ఇబ్బంది పాలైన, కొట్టబడిన, శ్రమ పెట్టబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్జెంటుగా ఈ లోకం ఆయన పొయ్యిలో పెట్టినట్టు పెట్టేసింది. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. పశ్చిమానికి ఇలాగ చేశారు కనుక ఎండిన మా అమ్మానికి ఏం చేస్తారు అని. కానీ ఈ లోకంలో మనకు ఆపద ఎన్నో మనకు వస్తాయి. ఎన్ని వచ్చినా ఆయన యొక్క బండ సందులోనే మనం ఉండాలి. ఆయన ఈ లోకంలో ఉన్న బండకు మాత్రమే సాదృశ్యం కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు కొట్టబడిన బండగా, పునాది బండగా, నీళ్ళు ఇచ్చిన బండగా, మరి స్థిరమైన పునాది రాయిగా ఉన్నాడు. మనం నిజంగా పాపం చేత, అపరాధం చేత పాప గుంటల్లో పడిన వాళ్ళం. కానీ దేవుడు మనల్ని క్రీస్తును బండ మీద నిలబెట్టాడని 40వ కీర్తనలో కూడా మనం చదువుతాం. అట్లాగూ మన నడతను స్థిరపరిచిన బండ ప్రభు భూ సంబంధిగా మాత్రమే ఆయన చూడకూడదు, కానీ ఆయన ఉన్నత పర్వతం, పరిశుద్ధ ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం మహాకాశం పట్టుదలని గొప్ప దేవుని నుండి మనకు సహాయము
వస్తుందని మనం నేర్చుకుంటాం. కానీ ఈ బండ సందుల్లో మరి ఉండకుండా కొండ సందుల్లో ఉన్నవారు గర్విష్ఠులని మనం నేర్చుకుంటున్నాం. ఆపద వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలోనికి మనము రావాల్సిన వారంగా ఉన్నాం. ఇట్లాగా ఈ బండ సందులోనికి వచ్చిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఆపద సమయంలో, కష్టం సమయంలో ఎవరు బండ సందులోనికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మనం ఎరుగదమా? లేఖనాల్లో ఏ భక్తుడు బండ సందులోకి వచ్చాడు? నాకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరు వచ్చారు? సంసోను వచ్చినట్టుగా చూస్తాం. ఒక్కసారి మనము న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూస్తే ఎంత చక్కగా న్యాయాధిపతి అయిన సంసోను జీవితం చక్కగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన బండ సందులోకి ఎప్పుడు వచ్చాడో 8వ వచనం చూడండి. 15వ అధ్యాయము 8వ వచనం. తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటుపిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించని చదువుతున్నాం. ఈ ఫిలిస్తీయుల్ని చాలా మందిని ఆయన మట్టు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఏం జరిగింది? తన యొక్క పెళ్లి భార్య మరి వేరే వాడికి ఇవ్వబడినప్పుడు మరి ఆయన ఏం చేశాడు? దాని మూలంగా ఫిలిస్తీన్ అనేకులను చంపినట్టుగా మనం చదువుతున్నాం. ఆ తర్వాత అంతకుముందు ఆయన మరి నక్కలను పట్టుకొని ఆ తర్వాత ఆ చేలన్నీ కాల్చివేశాడని చెప్పి ఆయన భార్యను కూడా వారు కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు? ఫిలిస్తీయులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆపద సమయంలో బండ సందును ఆయన ఆశ్రయించినట్టుగా చూస్తున్నాం. ఈ బండ సందు ఎవరికి గుర్తుగా ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఆయన దాగి ఉన్న వాడుగా శత్రువులకు మరువుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బండ సందు ఆయనకు ఆశ్రయముగా ఉంది. ఆ బండ సందులో ఆయన ఉన్నాడని తెలిసి యూదుల మీదకి ఫిలిస్తీయులు అందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యూదులు ఏమని అడుగుతారు? ఎందుకు మీరు మా దగ్గరకు వచ్చారంటే, మరి మా యొక్క చేలినంతా ఇలాగ పాడు చేశాడు, మాకెట్లా చేశాడో ఆయన, మేము కూడా అట్లాగే మీకు చేస్తాము అన్నప్పుడు ఆయన అప్పుడు బండ సందులో ఉన్న ఈ యొక్క సంసోను వాళ్ళు యూదులే పట్టుకొని వస్తారు. పట్టుకు వచ్చి నిన్ను చంపం కానీ తాళ్ళతో కట్టేస్తామని చెప్పారు. అట్లాగ ఫిలిస్తీన్లకు అప్పగించారు. చూడండి, ఇక్కడ ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేల్ను కాపాడాడు. 20 ఏళ్ళు ఆయన ఏలబోతున్నాడు కూడా. దానికోసం ఆయన వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసి, ఒక్క మిలిటరీ సైన్యం ఆయనకు లేదు. ఎవరైనా ఒక్కరు తన కింద సైన్యం లాగా వచ్చి ఒక మిలిటరీ లో ఉన్న సైన్యం లాగా ఎవరు ఆయన పక్షాన వచ్చి యుద్ధం చేయలేదు. ఆయన పడిన పాటలు ఫిలిస్తీయుల కొరకే, ఎవరికి? యూదా వారి కొరకే, ఇశ్రాయేల్ కొరకే. కానీ ఒక్కరు కూడా ఆయన పక్షంలో లేరు. ఇంతవరకు ఫిలిస్తీన్ చేతులను విడిపించాలని ఇంతమందిని చంపి యూదులందరినీ ఇశ్రాయేల్ రక్షిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యూదుల రక్షకుడుగా వచ్చిన ఈ యొక్క సంసోను విడిచిపెట్టి మేము నిన్ను చంపం కానీ వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి తాళ్ళతో కట్టి అప్పచెప్పారు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తుకు ముంగుర్తుగా రక్షకుడుగా వచ్చిన ఈయనని అప్పగించింది ఎవరు? యూదులే. అలాగూ వారు ఆయన తాళ్ళతో కట్టి అప్పగించినట్టు మనం చూస్తున్నాం. అవును, ఒక రీతిగా రక్షించిన ఆ రక్షకుని వారు సంసోనుకు తోడ్పడకుండా వాళ్ళు ఏం చేశారు? ఆయన అప్పగించారు, ఫిలిస్తీన్లకి అప్పగించారు అన్నట్టుగా చూస్తున్నాం. అటువంటి సమయంలో ఆయన ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో ఆయన సింహాన్ని చంపినప్పుడు ఆత్మతో నింపబడ్డాడు. ఇక్కడ తాళతో కట్టబడినప్పుడు కూడా ఆత్మతో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చనిపోయే సమయంలో కూడా ఆత్మ చేత నింపబడి అనేకులను చంపాడు. బ్రతికి ఉన్నప్పుడు చంపిన దానికంటే చనిపోయే రోజున ఆయన చంపిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని. కానీ ఇట్లాగా ఫిలిస్తీన్ని
చంపి ఇశ్రాయేలును రక్షించిన వాడినే ఈనాడు యూదులు ఏం చేస్తున్నారు? తమ చేతులారా ఆయన్ని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు యేసు ప్రభు జగద్రక్షకుడుగా వచ్చినప్పుడు యూదులు మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి దేవుడుగా రక్షకుడుగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆనాడు యూదులు అప్పగించారు. ఈనాడు మనము కూడా ప్రభుని అప్పగించిన వాళ్ళుగా మనం ఉంటున్నాం. ఆనాడు యూదులే కాదు, మేము నేను అప్పగించామని పాట కూడా మనం పాడుకుంటున్నాం ప్రియులారా. కనుక ఆయనకు తొందర వచ్చినప్పుడు, రక్షించడానికి వచ్చిన ఆయనకు తొందర వచ్చిన ఆపత్కాలంలో బండ సందులోనికి వెళ్ళాడు. బండ సందులో వస్తే ఆయనకు వచ్చింది ఏంటి? దాగి ఉన్నాడు ఆయన. మనం కూడా శ్రమలు, సంకటాలు, బెదుర్లు, భయాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం కూడా ఆయన రెక్కల చాటు కిందికి మనం వస్తున్నాం. అలాగ వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన బండ సందులోని నుండి బయటకు వచ్చినప్పుడు 14వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. 14వ వచనంలో ఆయన ఏం పొందుకున్నాడు? అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయినని చూస్తున్నాం. సంఖ్యలు విడిపోయిన దానికి కారణం ఏంటి? దేని వలన ఆయన సంఖ్యలు పోయినాయి? ఇక్కడ దేనితో ఆయన నింపబడినట్లుగా చూస్తున్నామండి. ఆత్మ ఆయన మీదకి ఎక్కడ ఆయన గడిపినప్పుడు ఆత్మ బలాన్ని ఆయన పొందగలిగాడు? ఆపద ఆయన సందులోనికి ఆయన వచ్చాడు, అక్కడ దాక్కున్నాడు కనుక ఆ బండలో దేవుని సందులో ఆయన గడిపినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఎంత బలం వచ్చిందంట? యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అన్నమాట చూస్తున్నాము. బలమైన ఆత్మ నింపుదల మనం పొందుకోవాలంటే శ్రమ వచ్చినప్పుడు మనం బండ సందులో దాగి ఉన్నప్పుడే వస్తుంది. బండ సందు మనకి ఏమిస్తుందంటే గొప్ప బలమును, అతని ఆత్మ మీదకి బలముగా వచ్చిన బలాన్ని మనం చూస్తున్నాం. సంసోను బలానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక ఎవరండి? ఏ భక్తుడు? కనుక ఇటువంటి బలమైన జ్ఞానం, బలమైన శక్తి మనకు రావాలంటే ఆపద ముందు రావాలి. శివనంది ఉండడం నాకు మేలాయన. ఎప్పుడైనా దేవ సేవలో మనం పాల్గొంటూ ఉండగా ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడంతా కూడా బండ సందులోకి మనం రావాలి. గొప్ప గొప్ప భక్తులు, ఇంత బలమైన వాడు, అప్పుడు అట్లా బలం ఉందిరే నాని తన బలం మీద ఆనుకొని పోలేదు, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు అన్నట్టుగా ఆయన బలమైన ఆత్మ చేత నింపబడినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఆ సంఖ్యలన్నీ కూడా ఏమైపోయాయి? చేతుల మీద నుండి విడిపోయాయంట. అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అవి అయిపోయినట్టు చూస్తున్నాం. ప్రియ సోదరి, మన జీవితంలో ఒక్కొక్క రకమైన శ్రమ వస్తూ ఉంటుంది. మన సొంత వారే మనల్ని అప్పగిస్తారు. ఈ యూదులే ఇశ్రాయేల్ ఆయన అప్పగించారు. పాటుపడుతుంది వీళ్ళ కోసం, వీళ్ళ కోసం ఎవరు తన పక్షాన లేకపోయినా ఆ నక్కలను పట్టుకొని ఈ గాడిద దవడ ఎముక, గాడిదను అపవిత్రమైన జంతువే అది, అదేమి నెమరు వేయదు కదా. కనుక అటువంటి వాటిని ముట్టుకొని అది అందులో ఫ్లెక్సిబుల్ గా ఉంది. గాడిద దవడ ఎముక పచ్చిది, ఒకవేళ ఎండిపోయిందంటే స్టడీగా ఉంటుంది, కొంచెం దెబ్బ తగులుతుందేమో. కానీ అప్పుడప్పుడే చనిపోయిన గాడిద ఏది, ఏ పశువు ఏ మృగం తినిందో, కానీ అది అప్పుడప్పుడే మరి ఉండే ఆ గాడిదను ఫ్లెక్సిబుల్ గా పెద్ద దెబ్బ తగలదు, పనికొచ్చే ఆయుధంగా అది లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ గాడిద ఎముకను ఆయన తీసుకొని 2 కుప్పలు వేశాడు, 1000 మందిని చంపాడు. ఇది గాడిద దవడ యొక్క బలం కాదండి. ఎవరి బలం ఇది? ఆయన 7 మందిని చంపాడంటే ఎవరి బలం అది? ఆత్మ ద్వారా వచ్చిన బలమే. ప్రభు అన్నాడు కదా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అన్నాడు. ఒక రాజు చేతిలో చాలా పొట్టి కత్తి ఉందంట, మోరుడంత కత్తి. ఆ రాజుని అడిగారంట, రాజా నీ కత్తి చేత
నీవు ఇంతమందిని జయించావు కదా, ఇంత రాజ్యాన్ని సంపాదించావు కదా అని అంటే ఆయన అన్నాడంట, ఈ విజయము ఈ కత్తిది కాదు కానీ ఈ కత్తిని పట్టుకున్న చేతిది అన్నాడు. కనుక ప్రియుల, మనం కూడా గాడిదలమే, అపవిత్రమైన గాడిదలమే. ప్రతి తిట్టుకు గాడిద పేరు చెప్తారు కదా, పెద్ద గాడిదవు నేను ఎత్తుకోవాలా నేను అని అంటాం. తిట్టుకు వాడుకునే గాడిద లాంటి వాళ్ళు కదా. నేను పాడితే గాడిదలు వస్తాయి అని అంటాం కదా. అట్లాంటి ఒక హీనమైన గాడిద లాంటి వాళ్ళం, మృగము చేత చంపబడిన వాళ్ళం. అప్పుడప్పుడే చంపబడిన ఆ గాడిద ఎముకలాగా, దవడ ఎముకలాగా ఉన్నవాడు. ఆయన చేతిలోనికి ఆ దవడ ఎముక, చచ్చిన దవడ ఎముక వచ్చినప్పుడు 1000 మందిని చంపే సాధనంగా దేవుడు వాడుకున్నాడు. కనుక ఈ శక్తి అంతా, ఈ ఆత్మ నడిపింపు, ఈ ఆత్మ బలవంతానికి ఎక్కడొచ్చింది? బండ సందు అయిన క్రీస్తులోనికి వెళ్ళినప్పుడే. అలాగే నీకు నాకు కష్టములు వచ్చినప్పుడు మనం కూడా గాయపరచబడిన ప్రభు యొక్క ఆ యొక్క బండ సందులోనికి మనం రావాలి. ఆయన దగ్గర మనం దాక్కోవాలి. దాగడం అంటే చెప్పండి, దాగడం అంటే దేనికి గుర్తుగా ఉంటుంది? అది ప్రార్థన జీవితం. నువ్వు రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి అనేది రహస్యమైన స్థలంలోనికి, మనుషులు లేని స్థలంలోనికి ప్రభువు వెళ్ళాడు. నక్కలకు బొరియలుండను, ఆకాశ పక్షులు గూళ్ళు ఉండను, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునేందుకు స్థలము ఒకంతైనా లేదని మనం చదువుకుంటాం. రాత్రుల్లో ఆయన ఒలీవల కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం కూడా దాగి ఉండాలి, శ్రమలో దాగి ఉండాలి. ప్రభు దగ్గర మనం దాగి ఉన్నప్పుడు మనం మళ్ళీ బయటికి మరి వచ్చినప్పుడు తిరిగి ఆత్మ బలము చేత మనం పుంజుకొని మరి ఆ యొక్క దేవుని శక్తిని మనం పొందుకునే వాళ్ళంగా ఉండాలి. అలాగూ దేవుడు బండ సందులో ఉన్న ఈయన దాగి ఉన్నప్పుడు ప్రభు ఎంతో బలం ఇచ్చాడు. అలాగే దేవుడు ఏలియాను వాడుకొనక ముందు ఆయన దాగి ఉన్నాడు కదా. ఎంత గొప్ప విజయం! నిజమైన దేవుడు ఎవరో యెజ్బెలా, యెహోవా దేవుడు అని ఆ యొక్క గొప్ప మరి కార్యం జరిగించక ముందు దేవుడు ఆయన దాచాడు. 17వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథంలో ఎక్కడ దాచాడండి? రాజైన ఆహాబు ఆయన కోసం వెతుకుతా ఉన్నాడు, కానీ కనుగొనలేకపోయినాడు. మనల్ని కూడా దేవుడు తన చేతి నీడలో మనం దాస్తాడంట. చేతి నీడ విశ్వాసికి ప్రార్థన గదియే, రహస్య స్థలమే. ప్రభువుతో అంతరంగములో ప్రభువుకి మనం ప్రభుని తలంచుకొని ఆయనతో గడిపే సమయమే ఆ కెరీతు వాగు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మరొకసారి దేవుడు ఎక్కడ ఆయన తీసుకొని వచ్చాడు, ఎక్కడికి ఆయన దాచాడు, ఆయన్ని కరువు కాలంలో ఎక్కడ పెట్టాడు? కనుక అలాగూ దేవుడు తన బిడ్డల్ని దాచినట్టు ఆ యొక్క ఆహాబు చేతిలో భద్రపరిచినట్టు మనం కూడా దాచబడాల్సిందే. ఆయన గుడారపు మాటన ఆయన మనం తన అరచేతిలో చెక్కుకున్నాడంట. ఆ బండ, చెక్కిన బండ, నువ్వు ఏ బండ నుండి చెక్కబడుతువో నువ్వు జ్ఞాపకం చేసుకోనమని 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ప్రభు మనల్ని చెక్కుకున్నాడు. మనల్ని చెక్కుకొని ప్రభు అన్నాడు కదా, నీ తల్లి అయినా నేను మరుస్తుంది కానీ నేను నిన్ను నా అరచేతిలో గాయములో దేవుడు మనల్ని ఉంచుకున్నాడు. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, మనసు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా మనము ఇక్కడ బండ సందులో దాచుకొనవలసిన వారంగా ఉన్నాం. అలాగా న్యాయాధిపతుల కాలంలో సంసోను దాచబడ్డాడు. అన్యులు మాత్రం కొండ సందును ఆశ్రయించారు. కొండ సందులోని ఉన్న నక్షత్రంలోని గూడు కట్టుకున్న ఓబద్యాలు అన్నాడు దేవుడు. అక్కడి నుండి సదా నేను కిందికి పడద్రోస్తానన్నాడు. కొండలను మించిన దేవుడు, సియోను పర్వతం మీద ఉన్న దేవుడు అక్కడి నుంచి మనల్ని పడగొట్టాడు. ఓబద్య గ్రంథంలో ఆ యొక్క ఎదోమీయులను పడగొట్టినట్టు, మోయాబీయులను పడగొట్టినట్టు దేవుడు మనల్ని పడగొట్టాడు. అనకువతో ఆయన పాదములను మనం ఆశ్రయించినప్పుడు, ఆయన గాయమును ఆశ్రయించినప్పుడు అక్కడి నుండి దేవుడు మనకు సహాయం ఇస్తాడంట.
ఆయన భూమి ఆకాశం సృజించిన యెహోవా అక్కడి నుండి మనకు సహాయము వస్తుంది. కనుక ఈ లోకస్తుల మనం నమ్ముకుంట కంటే 118వ కీర్తనలో రాయబడింది కదా 2వ వచనంలో, మనుషులు నమ్ముకుంట కంటే అది కాను నమ్ముకుంట కంటే రాజును నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనము ఆయన ఆశ్రయించిన మనము బండ సందులో ఏం చేస్తుంది? ఆయన పౌరమైన సంఘం ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ మన మూల భాగంలోకి మనం వద్దాం. 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క సోదరి ఏం చేస్తుంది? బండ సందుల్లో ఏం చేస్తుంది అంటే, అది 14లో బండ సందుల్లో ఎగురు నా పావురమా. బండ సందుల్లో నిద్రపోలేదు, బండ సందుల్లో సోమరిగా ఉండలేదు, బండ సందుల్లో పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు కానీ ఏమరపాటు కానీ ఏమీ లేదు. కానీ ఏం చేస్తుంది? అది కూర్చున్నట్టు కూడా లేదు. ఏం చేస్తుందంట? ఈ పావురం అనే సంఘం ఎగురుచూ ఉన్నదంట, ఎగురుచూ ఉన్నది. బండ సందుల్లోకి వచ్చాము, ఎగురుతున్నామా ప్రియులారా? ఎగిరే సంఘంగా ఉన్నాము. ఈ ఎగురుటను గురించి మనకి ఏదైనా వాక్యం గుర్తొస్తుందా? పుస్తకం ఎగిరిందండి, పుస్తకం ఎగిరింది. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 31వ వచనంలో, అలాగ పరిగెత్తు సమస్యలక యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ పావురమైన సంఘమైన మనము యెహోవా కొరకు ఎదురు చూడడమే ఎలాంటిదండి? ఎదురు చూడడం అంటే ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాం అంటే వెయిట్ చేస్తున్నాం, ఎవరి కోసమో కనిపెట్టుకొని ఉన్నాం. సంఘమైన మనము ఆయన కొరకు మనము ప్రార్థనలో ఎదురు చూస్తే ఏ బలం వస్తుందంట మనకు? చూడండి, ఏ బలము? నూతన బలము. శ్రమల కష్టాల్లో ఆయన ప్రక్క గాయపు ప్రక్క దగ్గరికి వచ్చి మనం నూతన బలం పొందుకోవాలంట. ప్రార్థనలో ఎదురు చూస్తూ నూతన బలం. 105వ కీర్తనలో మనకు తెలుసు కదా, 5వ వచనంలో అక్కడ కూడా ఉంది, ఏమని? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామని. యవనము 105వ వచనం, 105వ అధ్యాయము 5వ వచనం ఏమనుందో చదవండి. ఆ ప్రాణమై యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని అంటూ అక్కడ కూడా నూతన బలం అని రాయబడింది. 105:5 ఏమని రాయబడింది? 103వ కీర్తన అక్క. 103. యవనం వలె యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. క్రొత్తదగుచుండును అంటే అర్థం ఏంటి? నూతన బలం. పైకి ఎగరాలంటే ప్రార్థనలోనే ఆ బలం వస్తుంది. పైకి ఎగరడానికి పక్షిరాజుకి ఏమిచ్చాడు దేవుడు? 2 రెక్కలు ఇచ్చాడు. 2 రెక్కల్లో కుడి తర్వాత ఎడమ 2 రెక్కలు పైకి చాస్తేనే ఎగురుతాం. ఆ 2 రెక్కలు విప్పకపోతే ఎగరడం అంటూ ఏది లేదు. అదే ఆ 2 రెక్కలు పైకి ఎగరాలంటే ఒకటి కుడి రెక్క, ఒకటి ఎడమ రెక్క. పరిశుద్ధమైన మనకు దేవుడు ఎగరడానికి అంటే పైకి ఎగరడానికి మనకు దేవుడు ఇచ్చిన 2 రెక్కలు దేనికి సమానము అన్నట్లయితే 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. శత్రువులను తప్పించుకోవాలంటే, యుగసమైన దేవతను తప్పించుకోవాలి అంటే, మన విరోధిని, మన పగవాడిని మనం జయించాలంటే కిందే ఎగిరితే కాదు, పైకి ఎగరాలి. పైన ఏ శత్రువు ఉండడు కనుక పక్షి ఎలాగ తప్పించుకుంటుందో మనం కూడా తప్పించుకోవాలి. ఈనాడు మనం రెక్కలు విప్పాలి అంటే ఏమిటో చదువుదాం. 10వ అధ్యాయం 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడత్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు
క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణత విధేయత చాలు 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలమైనవై ఉన్నవని. ఇవి రెండు మనకు దేవుడు బలమైన ఆయుధాలు ఇచ్చాడు. అవి శరీర సంబంధమైనవేమి కావు, యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి అని చెబుతూ యుద్ధము యెహోవాదేని మనం చెప్తాం. కానీ మనము చేయవలసిన యుద్ధం ఏంటంటే ఈ యుద్ధోపకరణాలు ధరించాలంట. ఇదే 2వ కొరింథీ పత్రికలు అనే 6:7లో ఆ యుద్ధోపకరణాలు ఏంటో చెప్పాడు చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అన్నమాట చూస్తుంది. కుడి ప్రక్కన రెక్క ప్రార్థన అయితే, ఎడమ ప్రక్కన రెక్క సత్యం అనే వాక్యం అనేబడింది. దేవుని బలం వలన అంటే బలం ఎట్లా వస్తుంది? నూతన బలం పొందేది ప్రార్థనలోనే. కనుక ఒక రెక్క ప్రార్థన రెక్క అయితే, 2వ రెక్క ఎలాంటి రెక్క? సత్యవాక్యం అనే రెక్క. మనం ప్రార్థన చేయాలనుకుంటాము, చేసిన ప్రార్థనే చేయడం కాదు, కంఠస్థ ప్రార్థన కాదు, నోటికి వచ్చిందంతా వల్లించడం కాదు. పెదవులతో ఈ ప్రజలు నా యొద్దకు వచ్చుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని. కంఠస్థ ప్రార్థనలు నోటికి వచ్చినవి చేయటం కాదు. కానీ వాక్యము చదివిన తర్వాత మనం ప్రార్థన చేస్తేనే కొత్త కొత్త ప్రార్థనలు వస్తాయి, కొత్త కొత్త విన్నపాలు వస్తాయి, ఆత్మ ద్వారా ప్రేరేపించబడతాం. కనుక వాక్యమును బేస్ చేసుకున్న ప్రార్థన మనం చేయాలి. లేకపోతే అలవాటు సంబంధమైన ప్రార్థన వచ్చేస్తుంది, పెదవుల సంబంధమైన ప్రార్థన వచ్చేస్తుంది. మన యుద్ధోపకరణములు 2 రెక్కలు చాపడం అంటే కుడి ఎడమల 2 ఆయుధాలు ఉన్నాయంట. ఇవి శరీర సంబంధమైన ఆయుధములు కానే కాదు. కనుక నీతి సంబంధమైన ఆయుధములు కలిగి అని రాయబడింది. నీతి సంబంధమైన ఆయుధములు 2 రెక్కలు చాపినప్పుడు బ్యాలెన్స్డ్ గా పైకి ఎగిరిపోతాం, శత్రువుని తప్పించుకుంటాము. కనుక ఇటువంటి ఆయుధములు మనము వాడుకుంటూ మన జీవితంలో ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, మనము ఈ నీతి ఆయుధముల ద్వారా ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుతామంట. 40వ అధ్యాయంలో 31వ వచనం యెషయా గ్రంథంలో చదివినట్టు మనం సొమ్మసిల్లక నడిచిపోతాం, అలయక పరిగెత్తిపోతాం. కొన్నిసార్లు మన జీవితంలో అలసట వస్తుంది, జవాబు ఇంకా రాలేదే, మన పరిస్థితులు మారలేదే, ఎట్లున్నవి అట్లనే ఉన్నాయని కొన్నిసార్లు అలసిపోతున్నాం. అవిశ్వాసము కూడా వచ్చేస్తుంది. అతి లేదు గతి లేదు, ఎట్లున్నది అట్లే ఉంది, ఇంచు కూడా కదలలేదు అనుకుంటాం. విశ్వాసంలో అలసిపోతామేమో, ప్రార్థన చేయడంలో అలసిపోతామేమో, అలసి ఆగిపోతామేమో, నడిచేదే లేకపోతే ఇంక పరిగెత్తేది ఎక్కడ వస్తుంది? గలతీయులకు పత్రిక రాస్తూ పౌలు ఏమన్నాడు? మీరు బాగుగా పరిగెత్తుతా ఉంటే సత్యమన్నకు భిన్నంగా మిమ్మల్ని ఆపినవాడెవరు? మీరు చెతికిలబడింది ఎందుకోసం? ఇప్పుడు మీరు నడిచి కూడా పోవడం లేదు. అసలు మీరు ఆత్మీయ రీతిగా ప్రారంభించారు మీ పరుగును, శరీర రీతిగా మీరు సంపూర్ణం చేసుకుంటారా? మీరు ఎందుకు ఆగిపోయారన్నాడు. మన జీవితంలో ఆగిపోయినామా ప్రియులారా? అలసిపోయి ఉన్నామా? నడిచి పరిగెత్తి అనుభవములు లేకుండా పోయినామా? ఎట్లా పొందుతాము నూతన బలం? 41వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. అలసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? నూతన బలం పొందాలంటే ఏం చేయాలంట? 41వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ద్వీపములారా నా ఎదుట మౌనము, జనములారా నూతన బలము పొందుడు. ఎట్లా పొందుతాం నూతన బలము? నా యొద్దకు వచ్చి మౌనంగా ఉండమంటున్నాడు. పైగా ఏమన్నాడు? వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. మౌనంగా ఉండాలంటే అర్థం ఏంటి? మీరు ఊరక నిలిచిండి చూడండి యెహోవా కలుగజేయు గొప్ప రక్షణ అంటే ఊరుకుండాలంటే ఊరుకుండాలనా? వచ్చి నాతో మాట్లాడండి. ఎక్కడికి వచ్చి మాట్లాడాలి? నా సన్నిధికి వచ్చి మాట్లాడండి. నా సన్నిధి అంటే ఇంట్లో ఉంది కదా, దేవుని సన్నిధి అనుకుంటాం. ఇంట్లో మాత్రమే కాదండి, భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రార్థనలో మనం మాట్లాడాలి ప్రభుతో.
అదే సమయంలో సంఘంలోకి వచ్చి మనుషులందరితో కలిసి సంఘ ప్రార్థనలు కూడా మనం మరి ప్రార్థన చేయాలి. ఆలయంలో దేవుడు నా మొరను వినను అని 18వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు. హన్నా కూడా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసింది, దేవునితో మాట్లాడింది. మాట్లాడడం అంటే ప్రార్థనే కదా. ఆమె ఎక్కడికి వచ్చింది? షిలోములో ఉన్న దేవుని సన్నిధికి వచ్చింది. అక్కడ ఏలి ప్రధాన యాజకుని భార్య రాలే, ఏ స్త్రీ కూడా అక్కడ రాలే, పెనిన్నా కూడా రాలే. కానీ ఎవరు వచ్చినారు? దుఃఖముతో కుమ్మరించుకుంటూ మనసును ఉదయాన్ని కుమ్మరించుకొని, నీళ్ళ వలె కుమ్మరించుకొని సంతానం కొరకు ప్రభువుని అడిగింది. స్వంతం కోసం కాదు. తనకు తరచూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కోపం పుట్టిస్తూ, సతాయిస్తూ, విసిగిస్తూ ఉన్న ఆమె ఇంకా భోజనం వద్దనుకుంది, పానం వద్దనుకుంది. అంటే బతకడానికి ఇష్టం లేదు. నిర్లిప్తతో మరి తన హృదయం తయారైంది. కానీ శ్రమ సంకటములో ఆమె ప్రభు సన్నిధికి వచ్చి మాట్లాడు. చాలాసార్లు ఇళ్లలో ప్రార్థన చేస్తున్నాం, మా అమ్మ స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయన సన్నిధికి వస్తున్నాము. సంఘం అనే సన్నిధికి, దైవ సన్నిధి, సంఘముల మధ్య సంచరించే మరి ప్రభు అని మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చి ప్రార్థన చేసే విషయంలో చాలా మంది గైర్ హాజరు. ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అని ప్రభు అంటున్నాడు. వచ్చి ఎక్కడికి వచ్చి? ఇంట్లో ఉంటే వచ్చి అన్నాడు కదా. నా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడాలి. ద్వీపములారా, ద్వీప కల్పములారా, దేశస్థులారా, ప్రపంచ ప్రజలారా, నా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడండి అంటున్నాడు. ఆయన సన్నిధి కనుక సంఘానికి చేసే ప్రార్థన చాలా మంది నిర్లక్ష్య పెడుతున్నారేమో. నియామక కూడికలకు రాకపోతే యాజకులు ఏడుస్తున్నారంట. నియామక కూడికలు రాకపోతే యాజకులు ఏడుస్తున్నారు, గుమ్మాలు ఏడుస్తున్నాయి, ఆ తర్వాత గోడలు దూలాలు కూడా ఏడుస్తున్నాయి ఏమో. నియామక కూడికల్లో బైబిల్ స్టడీకి చాలా మంది వస్తారు. ఆరాధన కూడికి ఆదివారము తెలిసినట్టు వచ్చేస్తారు. ఒక భక్తుడు అన్నాడు, ఆదివారం మరి తాజ్మహల్ లాగా ఉంటాయంట చర్చిలు అన్నీ కూడా, క్రిక్కిరిసి ఉంటాయి. బైబిల్ స్టడీకి 10 మంది కనిపిస్తారు, ఒక 50 మందో 60 మందో. కానీ ప్రార్థనా కూడికి పెద్దలు, వారి భార్యలు, ఏదో కొంచెం భక్తి ఉన్నవాళ్ళు, వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు వస్తారేమో. ఆయన సన్నిధికి వచ్చి మాట్లాడుతున్నామా? నూతన బలం కావాలంటే నిన్నటి బలం సర్ది బలమే, మొన్నటి బలం కూడా సర్ది బలమే. ఈ రోజు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి నూతన బలం అవసరం. గొప్ప బలం పొందుకున్నాడు సంసోను. అందుకే సతాయించింది దెలీలా ఏమని, నీ మహాబలం ఎక్కడుందో చెప్పు నాకు అనింది. ఇంకో చోట నీ గొప్ప బలం ఎక్కడుందో చెప్పు అనింది. దేవునిలో మహాబలం ఉంది, గొప్ప బలం ఉంది. ద్వారబంధ్రాన్ని లాగేశాడు అడ్డకర్రతో. మరి ఎటువంటి వీరంగమును సృష్టించాడో మనకు తెలుసు. హెబ్రోనులో వీళ్ళ రచయితలో ఏమీ లేకుండా ఆత్మ వలన ఆ అడవిలో మృగరాజైన సింహాన్ని చంపినట్లు మనం చూస్తున్నాం. చేతిలో ఏ ఆయుధం మనకు లేకపోయినా ప్రార్థన అనే ఆయుధం, అలాగే వాక్యం అనే ఆయుధం, నీతి ఆయుధాలు, కుడి ఎడమల ఆయుధాలు, కుడి ఎడమల రెక్కలు ఇవే. వీటి ద్వారా మనం సాతాను మనం చంపగలం. స్తుతి అనే ఆయుధాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. 8వ అధ్యాయము 2వ వచనం బైబిల్లో ఎవరికైనా గుర్తుందా? కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించినావు. స్తుతులు కూడా మనకు ఆయుధమే. ఎవరికైనా సంతోషం సంభవిస్తే వాడు కీర్తనలు పాడవలను. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన సులభంగా వస్తుంది, కానీ స్తుతి అంతగా మనము చెల్లించలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థనలో నువ్వు అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును.
అడ్వాన్స్ గా మనము దేవుని నమ్మి స్తుతిస్తే మా శత్రువుని దేవుడు మాన్పి వేస్తాడంట. 8:2 చదువుతారు, ఎవరైనా తీసినారమ్మా? కీర్తనలు శత్రువుల మీద 8:2. పగ తెచ్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎవరి స్థుతులు అంటండి? ఎవరి స్థుతులు? బాలుర యొక్క బాలురయొక్కయు చంటి పిల్ల చంటి పిల్లలు పిల్లలయొక్కయు స్థుతులు. చంటి పిల్లలు ఎక్కడన్నా స్థుతులు చెల్లిస్తారండి? చంటి పిల్లలకు సరిగా మాటలు రావు, కానీ బాలురైతే కొద్దిగా స్థుతించగలరేమో. చంటి పిల్లలు మాట్లాడకపోయినా చప్పట్లు కొడతారు కదా. మాటలు రాకపోయినా మనం పాడితే వాళ్ళు చప్పట్లు కొడతారు. తర్వాత బాలురు పాడగలరు. ఇలాగా బాలురు చంటి పిల్లలు స్థుతిస్తేనే ఏం మానిపోతాయంట? శత్రువులు పగ. శత్రువులు మానుకుంటారు, పగ తీర్చుకుని వారు మానుకుంటారు. మన పగ మన మీద పగబట్టిన వాడెవరు? మన విరోధి అయినా అపవాదే. మన శత్రువును మాన్పివేయాలి అంటే మనం ఏం చేయాలంట? స్థుతుల మూలమున దుర్గం సంపాదించుకోవాలి. చిన్నపిల్లల స్థుతులకే దుర్గం అంటే మన చుట్టూ కూడా ఒక కోట గోడలాగా నీతిమంతులు ఆ దుర్గంలోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటారంట. మన స్థుతే మనకు దుర్గం, కాంపౌండ్ వాల్, ప్రాకారం లాగా ఉంటుంది. కనుక మన ఆయుధాలు స్థుతులు, మన ఆయుధాలు ప్రార్థన, మన ఆయుధము వాక్యం. వీటి ద్వారా మనం దుర్గాన్ని నిర్మించుకోవడం ద్వారా పగవాళ్ళు మానిపోతారు, శత్రువులు మానిపోతారు. ఆ గొప్ప బలము మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధికి వ్యక్తిగత ప్రార్థనలు, భార్యాభర్తల ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, అదే సమయంలో సంఘం యొక్క ప్రార్థనలు, వీటిని మనము ఎన్నడూ నిర్లక్ష్య పెట్టకుండా అలాగ మనము ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని హెచ్చరించబడుతుంది. అలాగ ప్రార్థన చేసిన హన్నా దీవించబడింది. అలాగ ప్రార్థన చేసిన దావీదు కూడా దీవించబడ్డాడు. ఎంత కోపంతో గర్జిస్తూ నాసికారంధ్రంలో ఆయన పొగ మరి రప్పిస్తూ ఆయన గర్జన చేసుకుంటూ వచ్చాడంట. వర్ణ పాశ్చములు ఉరుల్లో నుండి దేవుడు ఆయన విడిపించినట్టు మనం చూస్తున్నాం. సరే ప్రియులారా, పేటు బీటలైన ఆ ప్రభు యొక్క గాయపు సందుల్లోకి మనం వస్తున్నాము. గొప్ప బలం మనం పొందుకుంటున్నాము. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నా పేటు బీటులను నీవు ఆశ్రయించాలి అన్నాడు. ఎవరాలి? నా గాయపు ప్రక్కలో నీవు ఆశ్రయము పొందాలి అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు సంఘం కష్టాల్లో ఉంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, సంఘంలో సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం మనం. వీటన్నిటిలో ప్రభుని మనం ఆశ్రయించవలసిన వారుగా ఉన్నాం. ఆశ్రయ దుర్గము, కోట, కొండ, దాగుచోటు, పర్ణశాల, మాటు ఆయనే, మన నీడ అంతా ఆయనే. ఆయన ఆశ్రయించు నరులు ధన్యులని దేవుని వాక్యం. కష్టాలు ఉన్నప్పుడు మానవులు గుర్తొస్తారా మనకు? కాదు, కానీ దేవుని ఆశ్రయించాలి. పేతురు పత్రిక 4వ అధ్యాయంలో పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతాం. పేతురు పత్రిక 3:5లో పూర్వము పరిశుద్ధ స్త్రీలు ఎవరిని ఆశ్రయించారంట? దేవుని ఆశ్రయించాలి. వెరీ గుడ్. దేవుని ఆశ్రయించిన అలాంటి పరిశుద్ధ స్త్రీల్లో దేవుడు ఉదాహరణగా ఎవరి పేరు రాయించాడు? గురించి రాశాడు కదా. ఆ శారా దేవుని ఆశ్రయించిందంట. ఆశ్రయించినప్పుడు దేవుడు మరి ఆమెను ఎలాగా వాడుకున్నాడు? 6వ వచనం చూడండి. 1 పేతురు 3:6. అబ్రహామును యజమానుగని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు ఏ భయమునకు బెదరకు విన్నట్లా మీరు ఆనకు పిల్లలు అవుదురు. శారా దేవుని ఆశ్రయించింది. ఏ విషయంలో ఆశ్రయించింది? భయాలు ఎదురైన ఇంట్లో భయం వచ్చింది. అబ్రహాంకు చాలా భయం వేసింది. ఏమి ఇచ్చిందేమి దేవుడు నాకు?
కుమారుని ఇవ్వలేదు, సంతానం ఇవ్వలేదే, నా ఆస్తి అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుంది? తన దాసుడు ఎవరు? ఎలియాజరు. తన దాసుడు ఎలియాజర్కి ఎలియాజరు. వెళ్ళిపోతుంది. దేవుడు నాకేమిచ్చినా ఏమి అన్నాడు, నిర్లిప్తతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, బెదురులో ఉన్నాడు. కానీ అదే ఆయన భార్య శారా ఏం చేసింది? ఏ భయమునకు బెదరక వినడలా ఆమెకు మీరు పిల్లలు అవుతారా అన్నాడు. భర్త భయపడితే భార్య ఇంకా బెదిరిపోవాలి కదా. భర్త మీద ఆనుకున్న భార్య బలహీనమైన, మిక్కిలి బలహీనమైన ఘటం బెదిరిపోవాలి. కానీ ఏ భయమునకు ఆమె బెదరలేదంట, బెదరలేదు. బెదరకుండా ఉంటే మీరు కూడా ఆమె పిల్లలు అవుతారు. బెదరకుండా ఆమె ఏం చేసింది చెప్పండి? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిందంటే, వాగ్దానం చేయబడిన, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి దేవుడని నమ్ముకుంది. హెబ్రీ పత్రిక 11వ నమ్మదగినవాడు. అధ్యాయం కదా. వాగ్దానం చేసిన వాడు 11:11 ఈజీ టు రిమెంబర్ అన్నమాట. 11:11 నమ్మకమైన వాడు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. ఏ భయం లేదు. ఆయన నమ్మింది. గర్భం ధరించడానికే శక్తి అవసరమైతే 9 months అయిన తర్వాత గర్భఫలాన్ని మరి ఆ బిడ్డను సేఫ్ గా బయట ఆమె పొందుకోవడానికి లేదా కాన్పోవడానికి ఇంకెంత శక్తి అవసరం అండి? ఎంత మూలగాలి, ఎంత ముక్కాలి, ఎంత శక్తిని వినియోగించాలి. దేహం అంతా కదిలిపోతుంది, ఎముకలన్నీ బలహీనమైపోతాయి. శక్తి అంతా ఖర్చు పెట్టాలి కదా. ఆమె గర్భం ధరించడానికంటే భయం ఎక్కడొస్తుంది చెప్పండి? గర్భము ధరించడానికి భయం ఎప్పుడు ఎక్కువ కలిగేది కాన్పోయేటప్పుడే కదా. డెలివరీ టైం శక్తి కావాలి కదా, బ్లడ్ పోతుంది కదా, శక్తి అంతా పోతుంది కదా. అది గండము కదా, స్త్రీకి మరణ గండమే కదా. పెద్ద తల్లికి ప్రాణమే, చిన్న ప్రాణానికి భయమే, పెద్ద ప్రాణానికి కూడా భయమే. అటువంటి సమయంలో ఎంతో భయపడాలి. భర్తకు బెదురుంది, భయం ఉంది. ఏ భయమూ లేదంటాం, ఏ భయమూ లేదు. చాలాసార్లు మనకి ఎన్నో భయాలు ఉన్నాయి. పిల్లలు భవిష్యత్తు, రేపు అనే భయం, పిల్లల చదువులు అనే భయం, పెళ్ళిళ్ళు అనే భయం, ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలనే భయం, డబ్బుల భయము, అప్పుల భయము, చాలా బెదిరోళ్ళం మనం. కానీ ఏ భయం ఆమె ఎందుకు బెదరలేదంటే ఎవరిని ఆశ్రయించింది? పూర్వపు స్త్రీ దేవుని ఆశ్రయించిందంట. ప్రస్తుత స్త్రీలు దేవుని ఆశ్రయించడం లేదు. గుడారంలో ఏం సుఖం అండి ఆమెకి? ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఏం భద్రమైన తలుపులు ఉన్నాయి వాళ్ళకి? ఎన్ని బెదురులు ఉండవచ్చున్నావు, కానీ అన్నింటికి ఆశ్రయం, అన్నింటికి మనం కూడా ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తున్నామా? మానోహ భార్య పేరు రాయబడలే. మానోహకు దేవుని దూత కనబడినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చూశారు. చూసి వారు తెచ్చిన అర్పణను కూడా అగ్ని వచ్చి కాల్ చేసింది. అర్పణం దైవం దూత అర్పణం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే భయం వచ్చింది ఎవరికి? మానోహకు. దూతను చూసాము, చచ్చిపోతామంటే బెదురు లేకుండా మానోహ భార్య ఏం చెప్పింది భర్తకు? భయం పోగొట్టి. ఆ దేవుడు మన అర్పణము తీసుకున్నాడు కదా, మనం అంగీకరించినట్టే మనం ఎందుకు భయపడాలి అని చెప్పి భార్య భర్తను ఓదార్చింది. భయం పొందలేదు. పూర్వపు స్త్రీలు ఎందుకు భయంతో బెదరలేదంటే దేవుని ఆశ్రయించారట. మనం కూడా మన ప్రభుని ఆశ్రయించాలమ్మా. ఈరోజు ఎవరికి తెలియకుండా నీలో ఏదో ఒక భయం ఉంది, ఏదో నీకు కంగారు ఉంది, నీకేదో కలవరం ఉంది. దేవుని విశ్వసించలేదా? విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడింది కదా. దేన్ని బట్టి కలవరం ఉందో మీరు కలవరపడకూడి కదా అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో దేని గురించి భయం ఉందేమో. దేవుని ఆశ్రయించు ప్రియ సోదరి. ఈరోజు ఈ సాయంత్రమే ఇప్పుడే నీ యొక్క ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఆశ్రయించు. వాక్యం చదివి వాక్యానుసారమైన ప్రార్థన వల్లించాలి. వాక్యానుసారమైన ప్రామిసెస్, వాగ్దానాలన్నీ తీసుకుంటే అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ధైర్యంతో దేవుని కృపాసన దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన గదిలో
ప్రార్థన చేస్తే జవాబు పొందిన పూర్వపు స్త్రీల వలె నువ్వు కూడా దేవుని నుండి భయం లేకుండా బెదరకుండా ఉంటావు. ఇంకొక మాట దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పాడు తెలుసా, 49వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీద్దాం. ఇర్మియా 49వ అధ్యాయం 13వ వచనం. 49:11లో దేవుడు ఏం చెప్తున్నాడు? అనాథులకు నీ పిల్లల్ని విడువము, నేను వారిని సంరక్షించదును, నీ నీ విధవరాలను ఆశ్రయింపవలను. ఆశ్రయించేది దేవుడు ఆడవాళ్ళ గురించి చదువుకుంటున్నాం. సారా స్త్రీయే, మనోహ భార్య స్త్రీయే. ఇక్కడ ఎవరు స్త్రీలు? అనాథులైన నీ పిల్లలు, తండ్రి లేని పిల్లలు ఉన్నారు. విధవరాలు నీవు, నీకు భర్త లేడు, నీ పిల్లలకు తండ్రి లేడు. అనాథులైన నీ పిల్లలు, అనాథమైన విధవరాలైన నీవు నన్ను ఆశ్రయించు, నీ పిల్లలు నాకు వదిలేసాయి. పిల్లల గురించే కదా తల్లికి బాధ ఉంటుంది, ఒంటరిదన్న భయం ఉంటది కదా. మరి ఈ భయాల్లో నన్ను ఆశ్రయించు. విధవరాన్ల గ్రంథం అని చెప్పబడిన రూతు గ్రంథంలో ముగ్గురు విధవరాన్లే, అత్తగారు అలాగే 2 కోడన్లు. ఎవరిని ఆశ్రయించారు? ఒక అత్త, ఒక కోడలు బోయజు ప్రభువైన యేసు క్రీస్తు మీద, నీ దేవుడే నా దేవుడని ఆ దేవుడిని ఆశ్రయించారు అత్త కోడలు. ఆశ్రయిస్తే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత ఆస్వాదించాడు. అదే అక్కడే ఉన్నట్లే తల్లిదండ్రుల మీద ఆధారపడి మోయాబులో ఉన్నట్లయితే అట్టి ఆశ్రమం దొరికేది కాదు. అలాగే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు మాత్రమే కాదండి, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ పురుషులు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథంలో ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దగ్గర మరి ఆ యొక్క శద్రకు మెషకు అబేద్నెగోలు కదా, వాళ్ళని ఎక్కడ వేస్తామన్నాడు రాజు? అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు దేవుని మాట ప్రకారం దేవునికి విధేయులై దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంట? తన దూతను పంపించాడు. దేవుని ఆశ్రయించినందువలన దూతను పంపించాడు. ఆ దూత మరి 4వ వాడుగా కనపడి వారిని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అదే నెబుకద్నెజరు వాళ్ళు అదే చెప్పారన్నమాట, ఆయన ఆశ్రయించిన నరులు ఎంత ధన్యులు. అంత మాత్రము కాకుండా 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో దానియేలుని ఎక్కడ వేశారు? కపటోపాయం పనిన ఆయన క్రింద ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎక్కడ వేయించారు? సింహపు బోనులోకి వేసినప్పుడు అక్కడ కూడా ఏమని రాయబడింది? 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 22వ వచనంలో ఏమని రాయబడింది? రాజు చిరకాలం ఉండును గాక అని చెప్తూ దానియేలు ఇట్లా అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా సింహపు నోళ్లను మూయించను. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు దూతలను పంపిస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన మనకు కూడా దేవుడు సహాయం పంపిస్తాడు. దూతల ద్వారా పంపించాడు. ఆయన ఆశ్రయించిన ధన్యులు. తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారంట? ఆయన దూత కావలండి వారిని రక్షించే దూతలను పెట్టాడు. మన పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నప్పుడు మొత్తం దేహాన్ని దేవుడు కాపాడ్డా. వాళ్ళని కాపాడితే భర్తలను పిల్లలను కాపాడు. దూతను పంపించాడు ఆ రోజున. ఈనాడు అగ్నిగుండంలో పడవలసిన మనల్ని, మన పాపను బట్టి పాపం వలన జీతమైన నిత్య నరకాగ్ని వెళ్ళిపోవలసిన మన కొరకు దూతను పంపలేదు కదా. దూతను పంపలేదు. ఎవరిని పంపించాడు? అగ్నిహోత్రములో రక్షించడానికి, తప్పించడానికి. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం కలిగిన దేవుడు తండ్రి కుడి పార్శ్వమున తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన కోసం సృష్టినంతను సృష్టించడానికి మహత్తు గల మాట చేత సృజించాడని కలుగును గాక అంటే కలిగింది. రక్షణ కలుగును గాక అనలేదు. ఆ దూతను పంపి మరి మనకు రక్షణ ఇవ్వలేదు. దూతల కంటే శ్రేష్టమైన నామం యేసు నామం. ఆ నామం వల్ల మనకు రక్షణ. మరి ఏ నామున మనకు రక్షణ కలగదని దేవుడు చెప్పాడు. తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి కుమారునికి ముఖము తిప్పుకొని, తండ్రి నన్ను నా దేవా నా నేల చేయి విడిచి తను మొరపెట్టుకున్నా కూడా తన కుమారుని వదిలేసి
మన చేతిని పట్టుకున్నాడు. మరణపు టుర్రుల్లో నుండి, పాప పాశం నుండి మనల్ని, ఆ గుంటలో నుండి మనల్ని పైకి లేపి క్రీస్తు బండ మీద మనల్ని నిలబెట్టాడు. మనకు ఆపద రాకుండా చేశాడు. కఠోరమైన ఆ పాతాల కఠోర సంబంధమైన అగ్నిలో నుండి మనం తప్పించి రక్షించాడు. కృపకు మూలమైన తన ఆత్మ ద్వారా మనల్ని నింపాడు, రక్షించి బండ మీద నిలబెట్టాడు. ఇహలోక సంబంధించిన ప్రతి వ్యాధి బాధలు, భయభీతులు అన్నింటిలో కూడా మనం తప్పిస్తూనే ఉన్నాడు. తన దూతలను కావలి ఉంచి ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు. మన ఒక్కొక్కరికి ఒక దూత ఉన్నాడు అంటండి. మన పిల్లలకు ఒక దూత, స్కూళ్ళకు పోతున్నారు, పొద్దున్న తిరిగి వస్తున్నారంటే దేవుని కాపుదలతోనే వాళ్ళు వస్తున్నారు. కనుక అలాగూ దేవుడు తన దూతల చేత రక్షణ మనకి ఇవ్వలేదు, కానీ తన ప్రియ కుమారుని ద్వారానే మనకు రక్షణ ఇచ్చి మన మోక్ష భాగ్యం మనకు దయచేసిన ప్రభుకి మన స్తోత్రాలు. ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన గాయపు ప్రకృతికి వచ్చి, ఆయన బండ సందులోనికి వచ్చి ప్రార్థన ద్వారా ఆత్మ బలమును పొందుట ద్వారా ఈ బేదర్లు వీటన్నిటి నుండి తప్పించబడతాం. పూర్వకాలం స్త్రీలు అలాగూ ఆయన ఆశ్రయించారు, పురుషులు ఆయన ఆశ్రయించారు. గొప్ప మేలు క్షేమమును దినదిన రక్షణ మనం పొందగలుగుతున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన మనం చేసుకోవడానికి ముందుగా